అగ్రహారం అనగా కావ్యపల్లి దగ్గర అగ్రహారంలో పరిచయం చేస్తున్న దైవ సాకులు మరి యవనస్తులు ప్రియులారా జాన్ పాలయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మొదటిగా దేవుని యొక్క వర్తమానం అందిస్తారు. ఆ తర్వాత రెండవ వర్తమానాన్ని అగ్రహారంలో పరిచయం చేస్తున్న దైవ సాకులు వారు చాలా ప్రదేశాల్లో దేవుని యొక్క పరిచర్యలు విరివిగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ అనిల్ కుమార్ అయ్య గారు ఉన్నారు. కనుక మీరందరూ కూడా రెండు వర్తమానాలు సిద్ధపడి మీ హృదయాలు సిద్ధపరచుకున్నారని ప్రభుపేట కోరుతున్నాను. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ జాన్ పాలయ్య గారు వచ్చి దేవుని యొక్క వర్తమానం అందించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా. ప్రభు యొక్క ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. అల్పుడైన నేను గనులైన పెద్దలైనటువంటి దైవజనుల ముందు ఈ విధంగా నిలువబడి దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి అయోగ్యుడిని అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు రూబెన్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్లో ఈ విధమైనటువంటి పరిచర్యను దైవజనుల ముందు దైవజనులతో కలిసి చేయడానికి దేవుడు చూపిన సహాయమును బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పెద్దలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఎందుకంటే వారి ముందు నిలవబడాలంటే వారి అనుభవాల దగ్గర కానీ వారి యొక్క దేన్ని చూసుకున్నా సరే ఏమాత్రము నిలబడడానికి యోగ్యుడిని కాదు. దైవజనులు పెద్దలు నాయకులైనటువంటి అయ్యగారు మా మధ్య ఉన్నారు. వారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇంకా మిగతా దైవజనులు కూడా ఉన్నారు. వారిని పేరుని చెప్పలేం కానీ వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అయితే నా పేరు జాన్ పాల్. నేను కామపల్లి అగ్రహారంలో పరిచర్య చేస్తున్నా. ఈ రూబెన్ మినిస్ట్రీలో దరిదాపు 9 నెలలుగా రూబెన్ మినిస్ట్రీలో పరిచర్యను కొనసాగిస్తున్నా. నా స్వగ్రామము శ్రీకాకుళం జిల్లా ఒరిస్సాకు దగ్గరలో ఉన్నటువంటి మండలము మా స్వగ్రామం. నేను పుట్టినది పెరిగినది. మేము చిన్నతనం నుంచి కూడా విగ్రహారాధన సంబంధమైనటువంటి కుటుంబంలో పుట్టాం. ఎవరో ఒకరు చెప్పడం వలన కొన్ని పరిస్థితులను బట్టి ప్రభువుని అంగీకరించడం జరిగింది. ప్రభువుని అంగీకరించి నా యొక్క పని నేను చేసుకునేవాడిని. నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేసేవాడిని. ప్రభువు తన యొక్క మహాశ్రేష్టమైన పిలుపును బట్టి తన పరిచర్యకు రావడం జరిగింది 2006వ సంవత్సరంలో. అప్పటి నుంచి పరిచర్య చేస్తూ ఈ ల్యాబ్లో హాస్పిటల్లో పనిచేస్తుండేవాడిని. అయితే దేవుడు సంపూర్ణమైనటువంటి పిలుపు ఇవ్వడం కారణం చేత ఈ ప్రాంతానికి వచ్చి రూబెన్ మినిస్ట్రీస్లో ఇప్పుడు పనిచేస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు వాక్య భాగానికి వెళ్దాం. నాకున్న సమయం తక్కువే కాబట్టి సాక్ష్యాన్ని క్లుప్తంగా మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడ్డా. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూద్దాం. అమ్మ ఒక్కసారి అందరూ తీసిన తర్వాత ఏమనుకోవద్దమ్మా, అందరూ తీయండి తల్లి. ఓకే, ఇప్పుడు చదవండి అమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా. ఈ రోమా పత్రిక క్రొత్త నిబంధనలోనే చాలా శ్రేష్టమైన పత్రిక. పత్రికలన్నింటిలో చాలా కష్టతరమైన పత్రిక పౌలు రాసిన పత్రికల్లో. దీన్ని చదవడం కానీ దీనిని అర్థం చేసుకోవడం కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా లోతుగా దాన్ని అర్థం చేసుకుంటే ఎక్కువ విషయాలు ఈ రోమా పత్రికలో తెలుసుకోవచ్చు. ఈ రోమా పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాసినటువంటి పత్రిక. అయితే ఈ పత్రికలో ఉన్నటువంటి దరిదాపు 16 అధ్యాయాలు అనుకుంటా. 16 అధ్యాయాలు కూడా రోమాలో ఉన్న సంఘాన్ని గురించి రాశాడు. కానీ ఇక్కడ రోమా 8:28 వచనం మాత్రం, ఈ 28వ వచనం మనం చదువుకున్న వచనం మాత్రం రోమాలో ఉన్న సంఘ విశ్వాసులను అందరినీ ఉద్దేశించి రాసింది కాదు. ఇదేంటిది అనుకుంటున్నారేమో.
పత్రిక మొత్తం కూడా రోమా సంఘానికి రాస్తే, మరి 28వ వచనం ఆ సంఘంలో ఉన్నవారి అందరినీ ఉద్దేశించి రాసింది కాదు అని ఎలా అంటున్నాము అనంటే, ముందుగా అపోస్తుడైన పౌలు గారు రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి. ఆ వచనం ఎవరికి వర్తిస్తుంది అనంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారిని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఉద్దేశించి మాట్లాడాడు. అయితే ఈ అధ్యాయం మొత్తం చూసేటప్పుడు 8వ అధ్యాయం 1 నుంచి దరిదాపు 27వ వచనం వరకు మనం చూస్తే, అక్కడ 1 నుంచి 27వ వచనం వరకు ఒక సందర్భం మనకు కనబడుతుంది. అది ఏంటి అని అంటే, ఎక్కడ ఏ అధ్యాయంలో ఏ పుస్తకంలో కూడా రాయబడనన్ని సార్లు పరిశుద్ధాత్మను గురించి రాయబడుతుంది. 20 సార్లు రాయబడి ఉంటుంది. అక్కడ మనకు కనబడుతుంది ఆత్మ ఆత్మ అని బోల్డ్ లెటర్స్లో రాయబడి ఉంటుంది. 1 నుంచి 27 వచనాలు చూస్తే, 27వ వచనం వరకు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినటువంటి అపోస్తుడైన పౌలు 28వ వచనంకి వచ్చేసరికి డిఫరెంట్ టాపిక్ మాట్లాడుతున్నాడు. డిఫరెంట్ టాపిక్ ఏంటి అని అంటే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఈ యొక్క వచన ప్రసంగంలాగా మనం చూద్దాం. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును కూడా మేలు జరుగుటికి దేవుడు సమకూర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం క్రైస్తవులంగా చాలాసార్లు మనం మాట్లాడుతుంటాం, కొంతమంది దైవజనులు చెప్పేటప్పుడు వింటాం, ఆదరించబడతాం కూడాను. ఏమని అని అంటే, ఏం పర్లేదమ్మా, దేవుడు ఇది మీ మేలు కొరకే చేశాడు అని అంటారు. ఏం కాదమ్మా, ఈ పరిస్థితి దేవుడు మీకు మేలు కలిగించాలనే చేశాడు అని అంటారు. కానీ అందరికీనా? కొందరికా? అందరికీ కాదు, ఇది కొందరికే. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అని అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి మాత్రమే మేలు కలుగుతుంది. హల్లెలూయా. వారికి మాత్రమే మేలు కలుగుతుంది. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా? ఇలా కూడికలు పెట్టుకుంటే దేవుణ్ణి ప్రేమించినట్లేనా? కానుకలు ఇస్తే దేవుణ్ణి ప్రేమించినట్లయినా? ఉపవాసం ఉంటే దేవుణ్ణి ప్రేమించినట్లయినా? మందిరాన్ని మనం పట్టించుకుంటే దేవుణ్ణి ప్రేమించినట్లయినా? కానే కాదు. దేవుణ్ణి ప్రేమించడము అని అంటే ఏంటి అని అంటే, మనకి క్రొత్త నిబంధనలో ఒక మాట కనబడుతుంది, రిఫరెన్స్లు చూడక్కర్లేదు. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడము అని అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ కావాలి, ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. చేయకుండా ఒక క్రైస్తవునిగా మనం కొనసాగలేము. ఎట్ ద సేమ్ టైం ఏం కావాలి అని అంటే, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన్ని ప్రేమించే వారం అవుతాం. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ప్రేమిస్తున్నానులే అనుకుంటాం. నువ్వు ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అని ఒక మనుషునితో మనం చెప్పేటట్లు, కళ్ళబుల్లి మాటలతో చెప్పేటట్టు ఐ లవ్ యూ అన్నట్లు దేవునితో చెప్తే అవదది. దేవుణ్ణి ప్రేమించడం అంటే అంత ఆసామాసి అయిన పని కానే కాదు. ఒక మనిషిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వారికి నచ్చినది ఇచ్చి, వారికి నచ్చినట్లు ఆ పూటకు మనం ఆ పూటకు మనం ప్రవర్తిస్తే సరిపోతుంది. అరే, దేవుణ్ణి నన్ను ప్రేమిస్తున్నాడు రా ఈ అబ్బాయి, నన్ను ప్రేమిస్తుంది ఈ అమ్మాయి అనుకుంటాడు. కానీ దేవునితో మనం అలా చేయలేం. దేవుణ్ణి ప్రేమించడము అని అంటే దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాని ప్రకారం జీవించడం. హల్లెలూయా. దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాని ప్రకారం చేయడం. మరి అలా చేస్తున్నామా లేదా ఎలా తెలుస్తుందండి? ఇంతమంది జనం ఉన్నాం, మేము ఇంత కాంగ్రిగేషన్లో మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మా పాస్టర్ గారికి మేము చెప్తున్నాం. ఎలా వరానంటే, బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే మనం ఎలా కనబడతాము అని అంటే, బలముతో ఉదయించు సూర్యుని వలె కనబడతాం. అంటే సూర్యుడు ఎలా కనబడతాడు? ఈ రాత్రిపూట లైట్లు ఆపేసి ఈ ప్రాంతంలో కనబడతాడా? కానే కాదు. తేజస్సుతో కనబడతాడు, వెలుగుమయమై ఉంటాడు, ఎవరునూ చూడలేనంతగా కనబడతాడు. బలముతో ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడిలా ఉండడు.
సగం సూర్యుడే కనిపించడు మనకి. అర్థమైతేనేమ్మా నా మాటలు? సగం సూర్యుడే కనిపించడు, సంపూర్ణత అక్కడ కనబడుతుంది బలముతో ఉదయించితే సూర్యుడు. దేవుణ్ణి ప్రేమించేవారు సంపూర్ణత కలిగి బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. వారి ముఖం ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే వెలిగిపోద్ది. వారి ముఖం ఎప్పుడు కూడా ప్రకాశిస్తుంటది. వారి ముఖం ఎప్పుడు కూడా తేజరిల్లుతుంటది. ఏదో కోల్పోయినట్లు, ఏదో దీనంగా ఉండరు. హల్లెలూయా. ఎవరు అనంటే దేవుణ్ణి ప్రేమించేవారు. వారి ముఖము కానీ, వారి స్వరూపము కానీ, వారి మాట కానీ, వారి నడవడిక కానీ ఎలా ఉంటుంది అంటే అనేకులకు వెలుగుమయముగా ఉంటుంది. దేవుని ప్రేమిస్తే మనం అలానే కనబడతాం. మన ముఖం చూస్తే అర్థమవుతుంది. కొంతమంది మీకు అనుభవాలు ఉంటాయి. ఎక్కడికైనా మనం ప్రయాణం చేసేటప్పుడు, ఏదో పని మీద వెళ్ళేటప్పుడు చాలా మంది మనల్ని చూసి అడుగుతారు, అమ్మ మీరు ప్రభువుని నమ్ముకున్నారా? ఎలా పోల్చామంటే మీ ముఖం చూస్తే అలా అనిపిస్తుంది అమ్మ. ఎందుకు అనంటే వారి ముఖాల్లో అలా కనబడుతుంది తేజస్సు. మన జీవితాలు కూడా దేవుణ్ణి మనం ప్రేమిస్తే బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటాం. బలముతో ఉదయించే సూర్యుడు ఏం చేస్తాడు అనంటే అనేక మేలు చేస్తాడు. మొన్న ఈ పాస్టర్ గారు ఉన్నారు, అనిల్ పాస్టర్ గారు. ఈయనకి ఏమైంది అనంటే హాస్పిటల్కి వెళ్ళాం మామూలుగా జనరల్ టెస్టుల కొరకు. ఆయనకి డి విటమిన్ తక్కువైందంట. డి విటమిన్ తక్కువ ఎందుకయింది? ఎండలో తిరగట్లా, సూర్యకాంతి ఈయన మీద పడట్లా. హల్లెలూయా. సూర్యకాంతి పడితే ఏమవుతుంది? డి విటమిన్ అనేది ఉండవలసిన స్థాయిలో ఉంటుంది. అవునా? ఈ డి విటమిన్కే ఇంత లోపం వస్తే దేవుని బిడలంగా, దేవుని ప్రేమించే వారంగా మనం ఉండి బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటే మన యొక్క క్రాంతి, మన యొక్క వెలుగురు ఎలా ఉంటుందంటే అనేకులకు శక్తినిస్తుంది, అనేకులకు బలమనిస్తుంది, అనేకులకు ఆదరణిస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉన్నాము అని మనల్ని మనం జబ్బజరుచుకుంటే, మన బొగ్గు మనం గెలుకుంటే ఎలా ఉంటుందంటే మనం బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటే మనం దేవుణ్ణి ప్రేమించేవారిమే. అయ్యా మేము అలానే ఉన్నాము అని అంటే స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అలానే మనం ఉన్నాము అని అంటే మన కొరకే రాయబడిన మాట ఇది. మన కొరకు రాయబడిన మాట. ఏంటి ఆ మాట? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతుందంట. సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుతుంది. సమస్తము మేలు కొరకు ఎక్కడైనా అవుతుందండి? సమస్తము ఎక్కడైనా మేలు కొరకు జరుగుతుందా? అరే అది ఎలాగవుతుంది? కష్టం అది. ఫెయిల్ అయిపోయినాడు కూడా ఉద్యోగం ఇస్తాను అంటే అది ఎలా ఉంటుంది? ప్రభువు చెప్తున్నాడు సమస్తము అని అంటే ఏంటి? బాధైనా ఆరోగ్యమైన. సమస్తము అని అంటే ఏంటి? కన్నీరైనా సంతోషమైన, దుఃఖమైన ఆనందమైన, వ్యాధి అయినా ఆరోగ్యమైన, సావైనా బ్రతుకైనా, కష్టమైన నష్టమైన, లాభమైన ఇబ్బంది అయినా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా అనుకూల పరిస్థితి అయినా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంట? మనకు మేలు కొరకే జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలంగా మనం ఉండేటప్పుడు సమస్తము మేలు కొరకే జరుగుతుంది. ఒకవేళ అది ప్రారంభ దినాల్లో అది కీడని మనకు అనిపించవచ్చు, అది శ్రమని మనకు అనిపించవచ్చు. చూసేవారందరికీ కూడా 100% అర్రే పాపం రా ఈ జీవితం ఇలా అయిపోయింది అనుకోవచ్చు. కానీ చివరికి దాన్ని ఎలా చేస్తాడంటే దేవుడు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా మనకు అనేకమైనటువంటి దీవెనలు పొందే పరిస్థితిని దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే దేవుని మనం ప్రేమించేటప్పుడు అలా జరుగుతుంటుంది. అరే ఏంటి మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? దేవుని బిడ్డలమైన మనమే, ఇంకెవరో కాదు. కంటికి కనిపించేదే మేలు అనుకుంటాం మనం. ఉద్యోగం వస్తుంది, మేలు చేశాడయ్యా దేవుడు. పిల్లలకు మంచి సంబంధాలు వచ్చాయి, దేవుడు మేలు చేశాడయ్యా. ఒక లోన్ వచ్చింది అనుకోకుండానే దేవుడు మేలు చేశాడయ్యా. వెళ్తుండగా ప్రయాణంలో మేలు చేశాడు. ఇవన్నీ మనకు అనుకూలంగా ఉంటేనే దేవుడు మేలు చేశాడని ఇక్కడికి సాక్ష్యం చెప్తాం, పాస్టర్ గారికి కానుకేస్తాం. ప్రభు అంటున్నాడు మనం ప్రేమిస్తున్నాం కదా, నీకు శ్రమ వచ్చినా నువ్వేం చేయాలి? దేవుడు నాకు మేలు చేస్తున్నాడయ్యా అని చెప్పగలగాలి. బాధ వచ్చినా మేలు చేశాడని చెప్పగలగాలి. మన కంటికి కనిపించేవే మేలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మేళ్ళు కూడా కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలుగు చేసినప్పుడు కూడా అది మన మేలు కొరకే దేవుడు చేస్తాడు. దేవుని ప్రజలం కదా, మనకెందుకు ఇబ్బంది పెట్టాలి దేవుడు, మనకెందుకు బాధ ఇవ్వాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు ఇర్మీయా గ్రంథం 24:5 ఇర్మీయా గ్రంథం 24:5 ఇలా మాట రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు దేవుడైన
సరిపోద్దన్న. వారికి మేలు కలుగవలనని ఈ స్థలము నుండి నేను చెరగా పంపు కల్దీయుల దేశమునకు. అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అక్కడ కనబడుతున్నారు మనకి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంట, వారికి మేలు కలగాలని వారున్న ప్రాంతం నుంచి కల్దీయుల దేశానికి చెరగా పంపిస్తున్నాడు, జైలుకు పంపిస్తున్నాడు, వేరే దేశంలో బానిసలుగా బ్రతకండి పంపిస్తున్నాడు, వేరే రాజు కింద అణిగి ఉండండి పంపిస్తున్నాడు. ఎందుకొరకంట? మేలు కొరకు. మనం ఎప్పుడైనా అనుకుంటామా, అరే జైలుకి వెళ్ళాను రా దేవుడు నాకు మేలు చేశాడని, అరే బానిసత్వంలో బ్రతుకుతున్నాను దేవుడు నాకు మేలు చేశాడని మనం ఎప్పుడైనా అనుకుంటామా? కానీ దేవుడు చెప్తున్నాడు, అది జైలైనా అది మేలే. హల్లెలూయా. పౌలు సీలలు జైలే అయినప్పటికీ కూడా మేలే. ఎవరికి మేలు? అధికారికి మేలు, చెరసాల అధికారికి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అంతే. ఏ పరిస్థితి దేవుడు అనుమతించినప్పటికీ కూడా చివరికి అది మేలే. ఆ మేలు కొరకే దేవాది దేవుడు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా కూర్చున్నటువంటి మనందరి విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన కంటికి కనిపించేదే మేలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనల్ని సరిచేయడానికి కూడా, ఆత్మ సంబంధమైనటువంటి మేలులతో మనల్ని తృప్తిపరచడానికి కూడా దేవాది దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడనంట, మనకి ప్రతికూల పరిస్థితులను కూడా అనుభవిస్తాడు. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది ఏప్రిల్ రాసిన పత్రిక 12:10 వారు కొన్ని దినములు మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు ఏంటి అనంట, మనకు దేవుడు కొన్నిసార్లు ఎందుకు శిక్షిస్తాడు అనంటే మేలు కొరకు అంట. ఏంటా మేలు? మన ఇంటిలోకి వచ్చే మేలా, మన కుటుంబంలోకి వచ్చే మేలా, కంటికి కనిపించే మేలా, పాకెట్లో వేసుకునే మేలా, బీరువాలో దాచుకునే మేలా? ఏంటా మేలు? అదేది కాదు, ఆత్మ సంబంధమైన మేలు. అది ఏంటి అనంటే తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ఆయన మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. హల్లెలూయా. తన పరిశుద్ధతలో పాలు పొందాలని. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. మనం అపరిశుద్ధులుగా ఉండుట ఆయనకి ఇష్టము కాదు కాబట్టి తన పరిశుద్ధతలో పాలు పొందాలని, తనతో కలిసి ఉండాలని, తనతో కలిసి సహవాసము చేయడానికి మనం ఏమాత్రం కూడా సరిపోమని ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు శిక్షిస్తుంటాడు, కొన్నిసార్లు శ్రమ పెడుతుంటాడు, కొన్నిసార్లు ఆపద తీసుకొని వస్తుంటాడు, కొన్నిసార్లు ఇరుకు ఇబ్బంది కఠినమైన పరిస్థితులను అనుమతిస్తాడు. ఎందుకు అనంటే మనం పరిశుద్ధులుగా చేయబడాలని. హల్లెలూయా. మనం పరిశుద్ధులుగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అరే ఇటువంటి పెట్టి మనల్ని పరిశుద్ధులుగా చేయడం ఏందండి దేవుడు? ఇటువంటి శ్రమలు పెట్టి మనల్ని చేయడం ఏంది అని అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? హోషేయ గ్రంథం 5:15 ఒక మాట ఫాస్ట్ చేయండి, నాకు టైం అవుతుందమ్మా. హోషేయ గ్రంథం 5:15 హోషేయ గ్రంథం 5:15 తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతికెదరు. హల్లెలూయా. దేవుడు ఎందుకు తెలుసా శ్రమలు పెడతాడో, దేవుడు ఎందుకు తెలుసా ఇబ్బందులు పెడతాడో, అది మనకు మేలైనప్పటికీ అది మనము గ్రహించలేమని తెలిసి కూడా దేవుడు ఎందుకు పెట్టాలి అని అంటే అక్కడ రాయబడింది, తమకు దురవస్థ సంభవింపగా, వారికి జరగకూడనిది జరిగినప్పుడు జనులు బహుశీఘ్రముగా నన్ను వెతుకుతారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చేవారు ప్రతి ఆదివారం ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, పాస్టర్ తిడతాడు కాబట్టి రాక తప్పదు కాబట్టి వస్తాం మనం. ఇటువంటి ప్రత్యేక కూడికలకు కానీ ఉపవాస కూడికలకు కానీ ఎవరైనా వస్తున్నారు అనంటే ఎవరో తెలుసా వచ్చేవాళ్ళు శ్రమలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, బాధలతో ఉన్నవారే వస్తారు. ఎందుకు అనంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తమకు దురవస్థ సంభవింపగా జనులు బహుశీఘ్రముగా వస్తారు. అందుకే దేవాది దేవుడు కొన్నిసార్లు మనకి ఇటువంటి పనిష్మెంట్లు ఇస్తుంటాడు.
కొన్నిసార్లు మనకు శ్రమ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఆయన సన్నిధిని బహు శీఘ్రముగా వెతకాలని. మనం ఏవేవో వెతుకుతాం, కానీ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని వెతకాలని కొన్నిసార్లు శ్రమలు పెడుతుంటాడు. అరే ఈ శ్రమ అనుభవించాలా? తప్పదా? శ్రమ అనుభవం లేకపోతే మనకు మేలు ఉండదా? శ్రమ లేకపోతే మనకు ఆశీర్వాదం ఉండదా అని మనం అనుకుంటాం. ఈ శ్రమ మేలు అనేది, ఆశీర్వాదం శాపము అనేది, లేకపోతే కష్టం సుఖము అనేది, కన్నీరు ఆనందము అనేది ఈ రెండు కావడి కుండల్లా ఉండాలంట. కావడి కుండల్లా ఉంటేనే మన జీవితం సాఫీగా కొనసాగుతుంది. ఒకవేళ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువైనా ఏమవుతుందో తెలుసా? తొనిగిపోద్ది. కరెక్ట్గా మోసే వ్యక్తి మోయలేడు, బరువు ఎక్కువైతుంది. మన జీవితాల్లో కూడా ఈ శ్రమ ఈ మేలు రెండు కూడా సమానంగా ఉండేటప్పుడు, ఈ శ్రమలు అనే ముళ్ళు మన జీవితంలో ఉండేటప్పుడు మనం ఎలా ఉంటామనంట? దేవుని సన్నిధిలో తిన్నగా ఉంచబడతాం. అందుకే రాయబడి ఉంటుంది కదా పరమగీతంలో 2:2 లోయలలో చూడండి ఒకసారి. నాకు అది బలురక్షస్ చెట్లలో ఒల్లి పద్మం వంటి దాన్ని. హల్లెలూయా, సరిపోద్దాం ఆ మాట కొరకే. బలురక్ష చెట్టుకి చుట్టూ ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఒక గులాబీ చెట్టు ఉంది అంటే దానికి అంత అందం వస్తుందంటే దాని చుట్టూ ఏమున్నాయి? ముళ్ళు ఉన్నాయి. ఒక క్రైస్తవ విశ్వాసికి కూడా శ్రమలు అనే ముళ్ళు ఉండేటప్పుడు ఏమవుతుందో తెలుసా? వారి జీవితం చాలా దీవెనకరంగా మార్చబడుతుంది. ఈ శ్రమలు ఈ యొక్క మేలు అనేవి సమానంగా ఉంచబడాలి. అలా ఉండేటప్పుడు మనం చాలా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆ దీవెన ఎల్లప్పుడూ దీవెనకరంగానే ఉంచబడుతుంది. చూడండి, మీకు ఉదాహరణకి ఇక్కడ ఉండేది, మరి లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసా, ఆ కీబోర్డ్ బ్యాక్ సైడ్ అనుకుంటున్నా స్టాండ్ అక్కడ ఉంది. మీరు అది చూసారేమో కీబోర్డ్ చాలాసార్లు. ఆ కీబోర్డ్ మీద 2 రకాలైనటువంటి రీడ్స్ ఉంటాయి, బటన్స్. ఏంటి? వైట్ ఒకటి ఉంటుంది, బ్లాక్, నలుపు ఒకటి ఉంటుంది, తెలుపు ఒకటి ఉంటుంది. సురేష్ బ్రదర్ని ఎప్పుడైనా అయ్యో మీరు ప్లే చేస్తారు కదా, మీకు ఏ కలర్ ఇష్టము అంటే వైట్ ఇష్టం అండి అని వైట్ ఒక్కటే ఆయన ప్లే చేశాడు అనుకో, సరైన సంగీతం రాదు. వస్తుందా? ఒకవేళ వచ్చినా సరే లో స్థాయిలో వస్తుంది, మూగోడు పాడినట్టు ఉంటుంది. ఆ బ్లాక్ వైట్ 2 రీడ్స్ను కరెక్ట్గా ప్లే చేయవలసిన విధానంలో ప్లే చేస్తే మంచి వినసంపైనటువంటి సంగీతం వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఈ యొక్క శ్రమలు ఈ మేలు, కష్టము సుఖము, దుఃఖము ఆనందము ఈ 2 సమానంగా ఉండేటప్పుడు మన జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. ముళ్ళుతో ఉంచబడినటువంటి జీవితం, నలిగిపోతున్నటువంటి బ్రతుకు దేవునికి చాలా ఇష్టం. ముళ్ళు కలిగినటువంటి జీవితం, శ్రమలతో ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడుతుంది, శ్రమలతో నువ్వు నలిగిపోతుంటే, దేవుని సన్నిధిలో గోజాడుతుంటే, దేవుణ్ణే వెతుకుతుంటే దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడో తెలుసా? తన పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి తీసుకొస్తాడు. తన పరిశుద్ధమైన స్థలంలోనికి తీసుకొస్తాడు. శ్రమలనే ముళ్ళు ప్రతి క్రైస్తవ విశ్వాసికి చాలా అవసరం, చాలా అవసరం. శ్రమలు లేకుండా దీవెన పొందుకోలేడు, శ్రమలు లేకుండా మేలు పొందుకోలేడు. అరే నాకు మేలు ఒకటే కావాలి అనుకుని కూర్చుంటే ఏ ఒక విశ్వాసి కూడా సరైనటువంటి రీతిలో ఎక్కువ కాలం దేవుని మందిరంలో ఉండలేడు. ఆ మేలు పొందుకుంటాడు, కొన్ని రోజుల తర్వాత శ్రమ వస్తే పడిపోతాడు. అదే శ్రమ పొందిన తర్వాత మేలు పొందినటువంటి ఏ విశ్వాసి కూడా తిరిగి పడిపోయినట్లు మనం చూడం, తిరిగి వెనకకు వెళ్ళిపోయేటట్లు మనం చూడం. అందుకే దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట రాయబడింది ఏంటి అనంట? సమస్తమును మనకు మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన ప్రేమించేటప్పుడు. ఆ శ్రమలు అయినా మనం భరించగలగాలి, మేలైనా మనం భరించగలగాలి. అలా భరించేటప్పుడు దేవాది దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దావీదు విషయంలో కూడా అదే జరిగింది కదా. దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అయ్యా శ్రమ కలుగుకు మునుపు నేనైతే త్రావు విడిచాను, ఇప్పుడైతే నీ మార్గమును అనుసరించి నడుచుకునుచున్నాను అని చెప్పేసి 119:67 కీర్తనలో రాయబడి ఉంటుంది. శ్రమ కలగకపోతే మనం త్రోవ తప్పిపోతాం. శ్రమ కలిగిన తర్వాత మనం ఏమవుతాము అనంటే సరైనటువంటి మార్గంలో మనం నడవగలుగుతాం. అందుకే ఇదే దావీదు అంటాడు, శ్రమ నొందుట నాకు మేలాయను అంటాడు. శ్రమలు మనకు మేలే. మనం శ్రమ పడడానికి ఇష్టపడం, కష్టపడడానికి ఇష్టపడం, బాధ వస్తే తట్టుకోలేం, బయటికి వెళ్ళిపోతాం, ప్రభువు నుంచి వేరైపోవడానికి ఇష్టపడతాం. ప్రభువు ఈ దినం మాట్లాడుతున్నది ఏంటి అనంటే, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని ప్రేమించే వారిగా మనం ఉండేటప్పుడు ఏమి జరిగినా సరే సమస్తము మేలు కొరకు దేవుడు జరిగిస్తాడని మనం నమ్మగలగాలి. హల్లెలూయా! సమస్తము మేలు కొరకు మాత్రమే నీకు జరిగిస్తాడు. ఇంకా ఏ కీడు నీకు జరగదు, ఏ కీడు జరగదు, కేవలం మేలు కొరకే జరిగిస్తాడు. నేను దేవుని ప్రేమించేటప్పుడు
మనకు తెలుసు ఒక విషయం, ఒకానొక దినాన మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యి, మోషే చాలా కాలంగా నేను చూస్తున్నా, హల్లెలూయా, చాలా కాలంగా చూస్తున్నా, కయ్యేను ఏబేలు కాలం నుంచి నీ కాలం వరకు చూసా, నన్ను ఆరాధన చేయడానికి ఎక్కడో బలిపీఠం కడుతున్నారు, ఏదేదో చిన్న చిన్నవి చేస్తున్నారు, ఆ ప్లేస్ మారితే అక్కడి నుంచి నన్ను తీసుకుని పోతున్నారు. ఇదే నాకు నచ్చలేదు మోసే, నేను మీ దగ్గర నివాసం చేయాలనుకుంటున్నాను అని అంటే, మరి ఏం చేయమంటావు ప్రభు అని చెప్పేసి మోసే దేవునితో చెప్పాడు. ఏమీ లేదు మోసే, నేను మీ మధ్య నివాసం చేయాలి అని అంటే నా కొరకు మీరు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలి. ఏంటా నివాస స్థలం ప్రభు అని అంటే, నేను చెప్తా దాని ప్రకారం చేయు అన్నాడు. ఒక మందసాన్ని తయారు చేయన్నాడు. ఓకే ప్రభు, మందసాన్న దేంతో చేయాలి అని అంటే చెక్కతో చేయాలంటే మోసే బహుశా సజెషన్ ఇచ్చి ఉండొచ్చు. అరే ప్రభా, నాకు చాలా తెలుసు ప్రభా చెక్కలు, మీ ఇష్టం చెప్పండి, ఏం చేయాలి, దేవధర్మానా, సరళ వృక్షమా, ఇంకేదా ఏవో పేర్లు చెప్పి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, మోసే అవేమి వద్దు మోసే, అవి చెక్కలన్నీ విడిచిపెట్టు, ఆ చెట్లన్నీ విడిచిపెట్టు, నేను చెప్తా, ఊరికి బయట ఉంది, ఊరికి బయట వెలివేయబడిన స్థితిలో ఎవరు దాని నీడను ఆశ్రయించుకుంటూ ఉన్నారో, పనికి రాని చెట్టుగా ఉందో ఆ తుమ్మ చెట్టును తీసుకొని రాను. హల్లెలూయా, ఆ తుమ్మ చెట్టును తీసుకొని రమ్మంటే మోసే ఆశ్చర్యపోయాడు. అదేంది ప్రభువా, విలువైనవి ఇన్ని ఉన్నాయి కదా, చాలా విలువైనవి ఉన్నాయి, వీటిని ఏమీ కాదనుకుంటా ఆ ఊరికి బయట ఏదో పారంభోగ స్థలాల్లో గవర్నమెంట్ వాడు వేసి విత్తనాలు వేసి పెంచినటువంటి ఆ చెట్టునా, దాని చుట్టూ ముళ్ళే ప్రభువా, ఎవడు పిల్లలు కూడా ఆడుకోవడానికి ఇష్టపడరు ప్రభువా, అది నీకు కావాలంటే అదే నాకు కావాలి అన్నాడు. కారణం ఏంటి అంటే, తన మామూలుగా మనం క్యాజువల్గా చూసుకుంటే చెట్టు నిండా కూడా పుళ్ళు ఉన్నాయి. ఒక క్రైస్తవునిగా మన జీవితాల్లో కూడా అన్ని శ్రమలు మనం అనుభవించేటప్పుడు మందసం ఏ విధంగా అయితే అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంచబడిందో, మందసం ఏ విధంగా అయితే బంగారు రేకులతో తాకబడిందో, మనం కూడా అలా ఉంచబడతాం. మందసం మీద ఏ విధంగా అయితే కరుణా పీఠం ఉంచబడిందో, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కృప ఉంచబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు అని అంటే, మన జీవితాల్లో శ్రమలను మనం ఇష్టపడకుండా, ఈ శ్రమలే కావాలి ప్రభా, శ్రమ అయినా పర్వాలేదు ప్రభా, నువ్వు మేలు చేస్తావని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మన జీవితాల్లో దేవాతి దేవుడు అట్టి కార్యాన్ని చేయడానికి ఇష్టపడేవాడై ఉన్నాడు. మనకు తెలుసు ఒక విషయం, యోషోబు తెలుసు కదా, తండ్రి చేత ప్రేమించబడ్డాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు, గోతులో తోయబడ్డాడు, మిద్యానీయులకు అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు, బానిసగా జీవించాడు, చెరసాలలో వేయబడ్డాడు. వేయబడిన తర్వాత కరువు వచ్చినప్పుడు వారి అన్నలు వచ్చారు. అన్నలు వచ్చేటప్పుడు వారితో మాట్లాడే మాట ఒకటే, అయ్యా చూడండి లాస్ట్ అధ్యాయం, ఆదికాండం లాస్ట్ అధ్యాయం 20వ వచనం, మీరు నాకు కీడు చేయునుద్దేశించితిరి గాని నేటి దినమును జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. యోషేపును వారి అన్నలు వెలివేసేటప్పుడు, తోసివేసేటప్పుడు బాధపడలే. ఒకవేళ బాధపడినా తాత్కాలికంగా ఉంచుకున్నాడు, ఆ శ్రమను తాత్కాలికంగా చూశాడు ఆయన. అందుకే లాస్ట్లో మాట్లాడతాడు, అరే మీరైతే నన్ను కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నేటి దినమున అనేక మంది ప్రజలు బ్రతుకున్నట్లు దేవుడు మేలు కొరకే మీ ద్వారా ఆ పని చేయించాడు అన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎవరి ద్వారా ఏ విధమైనటువంటి ఇబ్బంది, ఇరుకు, అటువంటి పరిస్థితులు మనం అనుభవించినా చివరికి గమ్యం ఏంటో తెలుసా, అది మన మేలు కొరకే. హల్లెలూయా. ఒకవేళ ఎవరు మనకు ఆ విధమైనటువంటి పరిస్థితిని కలుగు చేసినా దాని విషయంలో మనం ఎప్పుడూ చింతించొద్దు, దేవుణ్ణి దూషించొద్దు, వారి మీద నిందలు వేయొద్దు. కానీ దేవుడు మనకు మేలు చేయబోతున్నాడు, దేవుడు మనకు మేలు చేయబోతున్నాడు అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం కలిగి మనం జీవించగలిగేటప్పుడు దేవాతి దేవుడు నిజంగానే సమస్తము మేలు కొరకే జరిగించడానికి ఇష్టపడతాడు. సమస్తము మేలు కొరకే చేయడానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఈ చిన్న చిన్న శ్రమలను తట్టుకోవడానికి ఇష్టపడరు. అర్రా ఈ శ్రమ నాకు వద్దురా బాబు అంటారు, ఈ శ్రమ నాకు వద్దు అని అంటారు. 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో, ఆ 2 వ్యక్తులను చూపించి నేను ముగిస్తా. ఆ 2 వ్యక్తులు మనం చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 12వ వచనం.
నిర్గమకాండం 14 అది మేము ఈ అరణ్యమందు సచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుట ఏ మేలు అన్నారు. హల్లెలూయా. వీరు చూడండి, ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు, వీరు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, అయ్యా ఈ అరణ్యమందు సచ్చే కంటే మేము విడిచి వచ్చినటువంటి ఆ ఐగుప్తు దేశంలోకి వచ్చి సావడమే మేలు అనుకున్నారు. ఈ క్రైస్తవ జీవితంలో ఈ శ్రమలు అనుభవించేదానికంటే, ఈ క్రైస్తవ జీవితంలో శ్రమలు, కష్టాలు, దుఃఖాలు అనుభవించేదానికంటే ముందు నడిచినటువంటి ఆ పాప జీవితంలో సావడమే మేలు, ఆ విగ్రహారాధనలో బ్రతకడమే మేలు అనుకుంటారు చాలా మంది. ఈ విధమైనటువంటి ధోరణి కలిగే క్రైస్తవులు ఉన్నారు, ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కానీ ఇంకొక భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏప్రిల్ రాసిన పత్రిక 11:24 ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మోసే పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అనుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను పాప జీవితంలో సచ్చుట మంచిదనుకున్నారు. దేవుని సేవకుడైనటువంటి నాయకుడు దేవుని ప్రజలతో శ్రమైన సావైనా అది నాకు మేలే అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజలంగా మనం ఏ విధమైనటువంటి తీర్మానంలోకి వస్తాం? మోషే వలె శ్రమ అయినా పర్వాలే, అది నాకు మేలే అని అంటామా పౌలు చెప్పినట్లుగా? అలా కాకుండా ఇశ్రాయేలీల వలె, అరే ఈ క్రైస్తవ్యంలో ఈ శ్రమలు అనుభవించుట కంటే, మందిరానికి వెళ్ళి ఈ కష్టాలు అనుభవించుట కంటే పాప జీవితంలో మాకు నచ్చినట్టు జీవించడమే మేలు అనుకుంటామా? మనల్ని మనం తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, లేదయ్యా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, చాలా ఏళ్ళగా మందిరానికి వస్తున్నాం, మందిర క్రమం అంతా కూడా మేము పాటిస్తున్నాం, అయినప్పటికీ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమ లాస్ట్ కీడే కలుగుతుంది అని అనుకుంటున్నారేమో బహుశా. ఒకవేళ అలానే జరిగితే మీ కొరకు ఇంకొక మాట నేను చూపిస్తా. ఒకవేళ అది అలాగే జరిగితే ఇర్మియా గ్రంథం 5:25 రాయబడి ఉంది. బహుశా ఇదేనేమో మీ జీవితంలో శ్రమ వచ్చి కూడా అంతము కూడా శ్రమే అయితే, దుఃఖం వచ్చి దాని అంతము కూడా మరల మరణమో, దుఃఖమో, వ్యాధో, బాధతో ముగించబడితే మీ జీవితంలో ఇది ఒకవేళ దిద్దుకోవాల్సిందేమో. ఆ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 5:25. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. హల్లెలూయా. ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్న వారి ప్రతి వారికి సమస్తము మేలే జరుగుతుందని చెప్పావు కదయ్యా, మరి నా జీవితంలో జరగట్లేదే, నా జీవితంలో మేలు జరగకపోవడానికి కారణం ఏంటి అనంటే, ఒకవేళ పాపాన్ని లక్ష్యం చేస్తున్నామేమో, దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తున్నామేమో. మనల్ని మనం తీర్మానం చేసుకుందాం. ఒకవేళ పాపాన్ని ప్రేమిస్తే, ఈ దినం పాపాన్ని ప్రేమించడం విడిచిపెట్టి ప్రభువును ప్రేమిస్తే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో సమస్తము మేలు చేయడానికి దేవాదేవుడు ఇష్టపడేవాడు ఉన్నాడు. అట్టి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి జాన్ పల్లయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయం మందు ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడుకొని తదుపరి రెండవ ప్రసంగంలోకి కొనసాగుదాం.